దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ ఐటీ, ఫార్మా షేర్లలో కొనుగోళ్లతో సూచీలు దూసుకెళ్తున్నాయి. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనాలు. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోలుదారులుగా నిలవడం సూచీలకు కలిసొచ్చింది. దీంతో సూచీలు పరుగులు పెడుతున్నాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టినప్పటికీ ప్రస్తుతం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 500కు పైగా పాయింట్లు లాభపడగా నిఫ్టీ 150 పైగా లాభాల్లో ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ సూచీలు ఎటర్నల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ఫార్మా, ఎల్ఎన్టీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాసర్ అడిగి తెలుస్తున్నాం. యాసర్ చెప్పండి. సాయిమాధవి, దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ లాభాలతో ట్రేడింగ్ మొదలుపెట్టాయి. నిన్న స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ ఇవాళ మరింత లాభాలతో దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు రాణిస్తున్నాయని చెప్పవచ్చు. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచిగా వ్యవహరిస్తున్నారు. తొలుత స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు ప్రధాన షేర్లలో కొనుగోళ్లతో రాణిస్తున్నాయి. ఉదయం మార్కెట్ ప్రారంభంలో సెన్సెక్స్ 226 పాయింట్ల లాభంతో మరియు అదేవిధంగా నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభించాయి. ప్రస్తుతం ఇప్పుడు 500 పాయింట్లకు పైగా 81,500 వద్ద సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా 170 పాయింట్ల లాభంతో నిఫ్టీ 24,500 ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే సెన్సెక్స్ 30 సూచీలో ఎటర్నల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సన్ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, ఎంఐఎంఎం, హెచ్సిఎల్ టెక్నాలజీస్, అల్ట్రాటెక్ సిమెంట్ లాంటి షేర్లు ఇవాళ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక నష్టాల విషయానికి వస్తే యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, నెస్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంకు, టాటా మోటార్స్ షేర్లు ఇవాళ నష్టాలను చవిచూస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $64.74 వద్ద మరియు బంగారం ఔన్స్ $3,339 వద్ద ట్రేడ్ అవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ లో మిశ్రమ సంకేతాలు ఉన్నందున ఇన్వెస్టర్లు ఆసక్తిగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్ ముగిసేసరికి మరిన్ని లాభాలు వస్తాయని ఆశాజనం వ్యక్తం చేస్తున్నారు. రైట్, యా సార్, థ్యాంక్ యూ.